శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మనకి తొందరలో శ్రావణ మాసం అయితే ప్రారంభం అవబోతుంది కదండి. అయితే శ్రావణ మాసంలో వచ్చే మొదటి శ్రావణ శుక్రవారం అమ్మవారికి పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలి, అమ్మవారికి పూజ చేసినప్పుడు ఎటువంటి విధి విధానాలు పాటించాలి, ఏ నైవేద్యాలు సమర్పించాలి అనే పూర్తి సమాచారం వీడియో ద్వారా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శ్రావణ మాసంలో చేసేటటువంటి చిన్న పూజ అయినా వ్రతమైనా ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుందండి. ఈ శ్రావణ మాసంలో మనకి ముఖ్యంగా వరలక్ష్మీదేవి అమ్మవారి వ్రతం అయితే వస్తుంది. ఈ వ్రతాన్ని ప్రతి ఒక్క స్త్రీ కూడా ఆచరించడానికి చాలా ఆసక్తి చూపిస్తారు. ఈ వ్రతం ఆచరించడం కోసమని శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని స్త్రీలందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి, ఎప్పుడు ఆచరించాలి అనేవన్నీ కూడా నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే మీకు షేర్ చేస్తానండి. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన మాసంగా ఈ శ్రావణ మాసం చెప్పబడుతుంది. లక్ష్మీదేవి అనే కాదండి, ఈ మాసం అంటే శ్రీమన్నారాయణుడికి కూడా చాలా ప్రీతికరం. ఎందుకని అంటే శ్రీమన్నారాయణుడి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం పేరుతో ఈ శ్రావణ మాసం అయితే ఉంటుంది. పౌర్ణమి చంద్రుడు శ్రవణ నక్షత్రానికి దగ్గరగా ఉండడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది. ఎవరైతే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీనారాయణులను ముఖ్యంగా పూజిస్తారో వారికి ఆ స్వామివారి అనుగ్రహం అలానే అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుందండి. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీనారాయణులకే కాకుండా పరమేశ్వరుడికి, గౌరీదేవికి కూడా విశేషంగా పూజలు నిర్వహిస్తారు. ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల్లో గౌరీదేవి అమ్మవారిని పూజించడం వల్ల అఖండ సౌభాగ్యం కలుగుతుంది. అలాగే సోమవారాల్లో పరమేశ్వరుడిని, శనివారాల్లో శ్రీమన్నారాయణుడిని, శుక్రవారాల్లో లక్ష్మీదేవి అమ్మవారిని ఆరాధించాలి. స్త్రీలు శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శుక్రవారాల్లో వరలక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తారండి. అయితే మనకి వరలక్ష్మి వ్రతం కూడా వస్తూ ఉంటుంది. అది ఎప్పుడూ కూడా మనకి శ్రావణ పౌర్ణమికి ముందుగా వచ్చి శుక్రవారం రోజు అయితే ఆచరించుకోవాలి. ఒకవేళ మీకు ఆ రోజు ఆచరించుకోవడం కుదరకపోతే శ్రావణ మాసంలో వచ్చే ఏ శుక్రవారం రోజైనా మీరు వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. అంటే మొదటి వారం కానీ, మూడో వారం కానీ, నాలుగో వారం కానీ ఇలా ఏ వారమైనా మీకు వీలు కుదిరినప్పుడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. అయితే శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో అమ్మవారిని పూజించాలనుకున్నాం కదండి. అయితే మీకు కుదిరితే శ్రావణ మాసంలో వచ్చే అన్ని శుక్రవారాలు కూడా అమ్మవారికి పూజ చేసుకోండి. కుదరకపోతే మీకు ఎన్ని వారాలు కుదిరితే అన్ని వారాలు అమ్మవారికి పూజ చేయండి. నేను ఇక్కడ మొదటి వారం అమ్మవారికి పూజ ఏ విధంగా నిర్వహించాలనేది చెప్తున్నాను. ఈ 2026 సంవత్సరంలో మనకి మొదటి శ్రావణ శుక్రవారం 2026 ఆగస్టు 14 వచ్చిందండి. శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మీదేవి అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఆరాధించడం వల్ల ఆర్థిక కష్టాలు, అప్పుల బాధలు తొలగి అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, అఖండ సౌభాగ్యం అన్నీ కూడా మనకు ఆ అమ్మ ప్రసాదిస్తుంది. అమ్మవారికి ఏ ఇల్లు అయితే శుచి శుభ్రంగా ఉంటుందో అటువంటి ఇంట్లో ఉండడానికి అమ్మ ఇష్టపడుతుందని అంటారు. అందుకని మనం అమ్మవారికి పూజలు నిర్వహించుకోవాలనుకోవడానికి ముందుగానే ఇంటిని, పూజా మందిరాన్ని డీప్ క్లీనింగ్ చేసుకుని శుభ్రంగా పెట్టుకోండి. అంటే మొదటి శ్రావణ శుక్రవారం కంటే ముందుగానే మనం ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలండి. లేదంటే మాకు అప్పుడు కుదరదు అనుకుంటే వరలక్ష్మి వ్రతం ఎప్పుడైతే నిర్వహించుకోవాలనుకుంటారో వరలక్ష్మి వ్రతానికైనా ముందుగానే ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోండి. అయితే కొద్దిమంది ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉంటారండి. అటువంటి వారు శ్రావణ మాసం ప్రారంభం అవ్వకుండానే ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఈ మొదటి శ్రావణ శుక్రవారం రోజు ఇంట్లో పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలనేది తెలుసుకుందామండి. ఈ రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి ఇంటిని శుభ్రపరచుకుని ముందుగా తలస్నానం ఆచరించి ప్రతి ఒక్క స్త్రీ కూడా గడపను పసుపు కుంకుమలతో అందంగా అలంకరించుకుని ముందుగా ద్వారలక్ష్మి పూజ నిర్వహించుకోవాలండి. ద్వారలక్ష్మి పూజ ఎప్పుడూ కూడా సూర్యోదయానికి పూర్వమే నిర్వహించుకుంటే మంచిది. ఆ తర్వాత నిత్య పూజ కూడా పూర్తి చేసుకుని ఆ తర్వాత మనం అమ్మవారికి విశేషంగా పూజ నిర్వహించుకోవాలనుకుంటే, అంటే పీఠం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవాలనుకుంటే తులసి పూజ కూడా పూర్తి చేసుకుని అప్పుడు మీరు అమ్మవారికి పూజా కార్యక్రమాలు ప్రారంభించుకోవచ్చు. అమ్మవారికి పూజా మందిరంలోనైనా చేసుకోవచ్చండి. లేదు అంటే ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసైనా చేసుకోవచ్చు. ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకుని పూజ చేయాలనుకునే వారు పీఠాన్ని ఎక్కడైతే ఏర్పాటు చేసుకోవాలనుకుంటారో అక్కడ ముందుగా శుభ్రం చేసుకుని పసుపుతో అలికి బియ్య పిండితో ముగ్గు పెట్టుకుని ఒక పీట తీసుకుని పీటకు కూడా పసుపు రాసి బియ్య పిండి కుంకుమతో బొట్లు పెట్టుకుని పీట పైన ఏదైనా ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని కానీ, పసుపు రంగు వస్త్రాన్ని కానీ పరిచి ఆ
వస్త్రం పైన 3 గుప్పిల వరకు బియ్యం పోసి ఇప్పుడు అమ్మవారి చిత్రపటాన్ని తీసుకుని అమ్మవారి చిత్రపటానికి గంధం కుంకుమ బొట్లు అలంకరించి పీటపైన ఉంచిన బియ్యంపై పెట్టుకుని అమ్మవారి ఫోటోని మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతోటి పువ్వుల మాలలతోటి వస్త్రమాలలతోటి అందంగా అలంకరించుకోండి. అలాగే మీ దగ్గర అమ్మవారి విగ్రహం ఉంటే విగ్రహాన్ని కూడా పూజలో పెట్టుకోండి. అలాగే మనం ఏ పూజ చేసినా కూడా ప్రథమ పూజ గణపతికి నిర్వహిస్తాం కాబట్టి పూజలో తప్పనిసరిగా గణపతిని కూడా ఏర్పాటు చేసుకోండి. పూజలో మనం ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చండి. 2, 3, 5 ఇలా ఈ సంఖ్యలో ఎన్నైనా పెట్టుకోవచ్చు. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి దీపారాధనలు ఉంటాయి కదండి. కామాక్షి దీపం, ఉప్పు దీపం, పంచగవ్య దీపం వీటిని కూడా మనం పూజలో ఏర్పాటు చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పూజలో కామాక్షి దీపాన్ని ఏర్పాటు చేసుకున్నానండి. అయితే అమ్మవారికి పూజ చేసినప్పుడు ఈ ప్రత్యేకమైన దీపాలు తప్పనిసరిగా కావాలా అని అంటే అవసరం లేదండి. మీరు ఏర్పాటు చేసుకుంటాము అనుకుంటే చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయవచ్చు. ముందుగా పూజ కోసం అన్ని ఈ విధంగా సిద్ధం చేసుకున్న తర్వాత పూజాపీఠ పైన కొద్దిగా జవ్వాది పౌడర్ని చల్లుకుని ముందుగా దీపారాధన చేసి ఆ దీపాలకు గంధం కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలు అక్షంతలు సమర్పించి నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకుని గణపతి పూజను ప్రారంభించండి. గణపతిని షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజించండి. గణపతి స్తోత్రాలు శ్లోకాలు చదువుకుంటూ స్వామివారికి పసుపు కుంకుమ గంధం అక్షంతలు పుష్పాలు సమర్పించండి. శ్లోకాలు స్తోత్రాలు నోటికి చదవడం రాకపోతే ఓం గం గణపతియే నమః అని అనుకుంటూ పూజ చేయండి. పూజ అనంతరం స్వామివారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించండి. నైవేద్యంగా మీ దగ్గర ఏవి ఉంటే అవే స్వామివారికి నివేదించండి. ఆ తర్వాత స్వామివారికి సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించండి. తర్వాత స్వామివారికి 2 అక్షంతలు పుష్పాలు సమర్పించి నమస్కారం చేసుకోండి. మీకు పూజలో స్వామివారి విగ్రహం లేకపోతే పసుపు గణపతిని ఏర్పాటు చేసుకోండి. పూజ అనంతరం స్వామివారిని 3 సార్లు కదిలించి యథాస్థానంలో పెడుతున్నానని చెప్పి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే గణపతి పూజ పూర్తవుతుంది. ఇప్పుడు అమ్మవారికి ధూపం చూపించి 2 అక్షంతల పుష్పాలు తీసుకుని అమ్మవారికి ఆహ్వానం పలకండి. మీ దగ్గర స్వామివారి విగ్రహం కూడా ఉంటే స్వామి అమ్మవార్లకు కలిపి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అమ్మవారితో పాటుగా స్వామివారికి కూడా పూజ చేయండి. పూజలో మీరు స్వామివారి విగ్రహం పెట్టుకుంటే ముందుగా స్వామివారికి పూజ చేసి ఆ తర్వాత అమ్మవారికి పూజ చేయండి. అమ్మవారికి షోడశోపచారాలతో పూజ చేయాలండి. అంటే 16 ఉపచారాలతో పూజ చేయాలి. 16 ఉపచారాలు సమర్పించేటప్పుడు ఆ ఉపచారానికి సంబంధించినటువంటి ద్రవ్యాన్ని అమ్మవారికి సమర్పించండి. ఒకవేళ మీకు ఆ 16 ఉపచారాల్లో ఏవైనా ద్రవ్యాలు లభించకపోతే పుష్పాలు అక్షింతలు సమర్పించవచ్చు. అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకోవడం మాకు రాదండి అనుకునేవారు పంచోపచారాలతో పూజ చేసుకోవచ్చు. ముందుగా అమ్మవారికి పసుపు కుంకుమ గంధం అక్షంతలు పుష్పాలు సమర్పించి అమ్మవారి అష్టోత్తరం చదువుతున్నప్పుడు అమ్మవారిని సుగంధభరితమైన పుష్పాలతో కానీ పసుపు రంగు పుష్పాలతో కానీ పూజించవచ్చు. అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైనది కుంకుమార్చన. తప్పకుండా కుంకుమార్చన నిర్వహించుకోండి. అమ్మవారికి ఇలా శ్రావణ శుక్రవారం రోజు కుంకుమార్చన నిర్వహించడం వల్ల అఖండ సౌభాగ్యం కలుగుతుంది. అమ్మవారి శ్లోకాలు స్తోత్రాలు మాకు రావండి అనుకుంటే ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని పఠిస్తూ మీరు అమ్మవారికి పూజ చేయవచ్చు. లేదంటే ఓం శ్రీ వరలక్ష్మీదేవి నమః అని అనుకుంటూ అయినా మీరు అమ్మవారికి పూజ చేయవచ్చండి. ఇక్కడ ఒక ముఖ్య గమనికండి, కుంకుమార్చన నిర్వహిస్తున్నప్పుడు ముందుగా పసుపుతో పూజ చేసి ఆ తర్వాత కుంకుమార్చన నిర్వహించండి. కుంకుమార్చన ఎప్పుడూ కూడా చూపుడు వేలుతో కాకుండా మధ్య వేలు బొటన వేలుతో చేస్తే మంచిది. అలానే అమ్మవారికి కుంకుమార్చనతో పాటుగా అమ్మవారికి ఇష్టమైన ద్రవ్యాలు ఉంటాయి కదండి. అంటే చిట్టి గాజులు, తామర గింజలు, లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు వీటితో కూడా మనం అమ్మవారికి పూజ చేయవచ్చు. అమ్మవారి నామాలు శ్లోకాలు ఏవైనా చదువుకుంటూ అమ్మవారికి వాటిని సమర్పించవచ్చు. ఈరోజు ముఖ్యంగా కనకదార స్తోత్రం, శ్రీ సూక్తం ఇటువంటివి చేస్తే చాలా మంచిది. పూజలో మీరు అమ్మవారికి గులాబీ పువ్వులు, చామంతి పువ్వులు సమర్పిస్తున్నప్పుడు వాటికి ఉన్నటువంటి తొడుములు తీసి మీరు ఆ పుష్పాలు అమ్మవారికి సమర్పించండి. జాజులు, సన్నజాజులు, మల్లెలు వంటి పుష్పాలకు కాడలు తీయవలసిన అవసరం లేదండి. అలానే పూజ చేయవచ్చు. అమ్మవారికి షోడశోపచార పూజ చేసేవారు అదాంగ పూజప్పుడు అక్షింతలు కానీ పుష్పాలు కానీ సమర్పించవచ్చండి. అష్టోత్తరం చేసేటప్పుడు కుంకుమార్చన నిర్వహించుకోండి. ఈ సంవత్సరం మనకి 2వ శ్రావణ శుక్రవారమే వరలక్ష్మి వ్రతం వచ్చిందండి. ఒకవేళ మీకు ఎవరికైనా వరలక్ష్మి వ్రతం 2వ శ్రావణ శుక్రవారం రోజు చేసుకోవడం కుదరకపోతే మొదటి వారం వరలక్ష్మి వ్రతం ఆచరించుకోవచ్చండి. ఒకవేళ మీకు మొదటి 2 వారాలు కుదరకపోతే 3వ వారమైన వ్రతం చేసుకోవచ్చు. నేను ఇక్కడ చిట్టి గాజులతో కూడా అమ్మవారికి పూజ నిర్వహిస్తున్నానండి. అయితే అమ్మవారి పూజకు ఈ చిట్టి గాజులు, తామర గింజలు, గోమతి చక్రాలు ఇవన్నీ కంపల్సరీనా అంటే అవసరం లేదండి. మీ దగ్గర
ఉంటే చేసుకోండి పూజ. అయితే పూజ కోసమనే ఇవి కొని తెచ్చి మీరు పూజ చేయవలసిన అవసరం లేదు. అమ్మవారి పూజకు ముఖ్యంగా కావాల్సింది చిటికెడు కుంకుమ, కాసిని పువ్వులు. ఇవి ఎంత భక్తిగా శ్రద్ధగా అమ్మకు అర్పించామన్నదే ముఖ్యమండి. ఇవి భక్తి శ్రద్ధలతో అర్పిస్తే అమ్మకు మనం అన్ని అర్పించినట్లే. ఈ విధంగా అమ్మవారికి పూజ అంతా పూర్తయిన తర్వాత ఇప్పుడు అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి. ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా ప్రత్యేకమైన నైవేద్యాలు ఏవైనా కూడా తయారు చేసి పెట్టవచ్చండి. అంటే పరమాన్నం, పులిహోర, చక్కెర పొంగలి ఇటువంటి తీపి పదార్థాలు ఏవైనా కూడా సమర్పించవచ్చు. అలా ఏమీ కూడా చేయలేమండి అనుకుంటే పండ్లు, పాలు, చలిమిడి, వడపప్పు పానకం వీటిని కూడా నివేదించవచ్చు. అమ్మవారికి దానిమ్మ పళ్ళు అంటే చాలా ప్రీతి కాబట్టి దానిమ్మ పళ్ళు అమ్మవారికి సమర్పించండి. నేను ఇక్కడైతే అమ్మవారికి పులిహోర నివేదిస్తున్నాను. మీరు మీ శక్తి కొలిది నైవేద్యాలు అయితే సమర్పించవచ్చు. నైవేద్యాలు సమర్పించిన తర్వాత తప్పకుండా ఒక గ్లాసుతో మంచినీటిని కూడా అమ్మవారి దగ్గర పెట్టండి. ఈ విధంగా నైవేద్యం సమర్పించిన తర్వాత ఇప్పుడు అమ్మవారికి తాంబూలం కూడా సమర్పించాలి. తాంబూలంలో మీరు చీర పెట్టవచ్చు, లేదంటే బ్లౌజ్ పీసు, ఇలా గాజులు, అట్టిపళ్ళు, వక్క వీటన్నిటిని పెట్టి మీరు అమ్మవారికి నైవేద్యం సమర్పించవచ్చు. అలానే రోజు అమ్మవారికి తప్పకుండా పూర్ణఫలమైన కొబ్బరికాయను కూడా నివేదించాలండి. ఇప్పుడు అమ్మవారికి సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించండి. ఈ విధంగా వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి ఉదయం సాయంత్రం కూడా పూజ చేయాలి. ఆ తర్వాత 2 అక్షింతలు పుష్పాలు తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర ఉంచి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. పూజలో ఏవైనా పొరపాట్లు, తప్పులు చేసి ఉంటే క్షమించమని, అలాగే మీకు మనసులో ఉన్నటువంటి కోరికను కూడా అమ్మవారికి విన్నవించుకోండి. ఆ తర్వాత పూజ అంతా పూర్తయిన తర్వాత ఇప్పుడు అమ్మవారికి కుంకుమార్చన చేసినటువంటి కుంకుమని కొద్దిగా తీసి అమ్మవారి నుదుటిన అలంకరింపచేసి కొద్దిగా కుంకుమ తీసి మన నుదుటిని పెట్టుకోవాలి. ఈ విధంగా అమ్మకి పూజను అయితే నిర్వహించాలండి. సాయంత్రం ఇలా షోడశోపచార పూజ చేసుకోవడం కుదరదండి అనుకునేవారు మామూలుగా దీపారాధన చేసి పంచోపచారాలతో అమ్మకి పూజ చేసి ఏదైనా నైవేద్యం నివేదించండి. లేదంటే నానబెట్టినటువంటి శనగలు ఉంటాయి కదండి, వాటిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఈ విధంగా శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారిని పూజించడం వలన మనకున్నటువంటి కోరికలన్నీ తీరి బాధలు, కష్టాలు అన్నీ తొలగిపోతాయి. అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. అఖండ సౌభాగ్యం, సిరి సంపదలు కలుగుతాయి. ఈ రోజు ఉపవాసం ఎలా ఉండాలి అని అంటే ఒంటిపూట భోంచేయండి. అంటే పూజ అయిన తర్వాత అల్పాహారం తీసుకుని మధ్యాహ్నం ఒంటిపూట భోంచేసి సాయంత్రం మళ్ళీ అల్పాహారం తీసుకోవచ్చు. అయితే ఉదయం వేళల్లో జాబ్స్కి వెళ్ళేవారు పూజ ఉదయం చేసుకోవడం కుదరదు అనుకునేవారు సాయంత్రం అయినా మీరు అమ్మవారికి పూజ చేయవచ్చండి. సాయంత్రం పూజ చేసుకునేవారు ఉదయం నుండి కూడా పళ్ళు పాలు తీసుకుని ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసుకోవచ్చండి. ఈ పూజ నిర్వహించిన వారు బ్రహ్మచర్యం తప్పక పాటించాలండి. అలాగే తీసుకునేటటువంటి ఆహారంలో నాన్ వెజ్, ఉల్లి, వెల్లుల్లి లాంటివి ఉండకుండా ఉండేలా చూసుకోండి. అలాగే ఇంట్లో ఎటువంటి గొడవలు లాంటివి పెట్టుకోవద్దు అమ్మవారి పూజాపీఠం ఉన్నంతసేపు. ఈ విధంగా అమ్మవారికి పూజాపీఠం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకున్న వారు ఈ పూజాపీఠాన్ని ఎప్పుడు కదిలించాలి అని అంటే శుక్రవారం అయితే ఎట్టి పరిస్థితుల్లో కదిలించకూడదండి. మరుసటి రోజు శనివారం ఉదయం కూడా అమ్మవారికి పూజ చేసి ఆ తర్వాత మాత్రమే అంటే దీపాలు కొండెక్కిన తర్వాత మాత్రమే అమ్మవారి పూజాపీఠాన్ని కదిలించండి. పీఠాన్ని కదిలించిన తర్వాత పూజకు ఉపయోగించినటువంటి బియ్యాన్ని ఏదైనా తీపి పదార్థం చేసుకుని తినవచ్చు, లేదు అంటే ఆవుకి తినిపించవచ్చు. అలాగే అమ్మవారికి సమర్పించినటువంటి తాంబూలంలో ఉన్నటువంటి బ్లౌజ్ పీసు, గాజులు మనమే ఉంచుకోవాలి. పూల నిర్మాల్యాలన్నీ కూడా నిర్మాల్యం చేసేసి ఎవరూ తొక్కని చోట వేసేయాలి. అమ్మకి పూజ చేసినటువంటి కుంకుమను ప్రతిరోజు బొట్టుగా ధరించండి. అంతేనండి. చూసారు కదా, మొదటి శ్రావణ శుక్రవారం రోజు ఇంట్లో పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలి అనేది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.